సహోదరి సహోదరులు, మన వ్యక్తిగత జీవితంలో దేవునితో ఏకాంతంగా గడపడానికి ఒక సమయాన్ని మనం నిర్ణయించుకుంటే ఎంత బాగుంటుంది. ఒక గంట, ఒక గడియ దేవుని సన్నిధిలో మోకరించడానికి, ప్రార్థన చేయడానికి మనం సమయాన్ని కేటాయించినట్లయితే ఎంత బాగుంటుంది. ఆ సమయం ఆసన్నమైనప్పుడు నువ్వు ఎంత బిజీగా ఉన్నా సరే ఆ పనులన్నీ పక్కన పెట్టేసేయాలి. ఎవరు వచ్చి నీ ఇంట్లో కూర్చున్నా సరే వాళ్ళని సాగనంపేసేయాలి. ఎవరు ఫోన్లో మాట్లాడుతున్నా సరే నేను ఫోన్ పెట్టేసేయాలి. ఏమైంది? సమయం అయింది. ఏ సమయం? దేవునితో మాట్లాడాల్సిన సమయం అయింది. నేను త్వరగా వెళ్ళి మోకరించాలి. ఉందా అండి మన జీవితంలో ఈ ఆత్మీయత? ప్రతి ఒక్కరికి సమయం ఉంది, ప్రతి దానికి సమయం ఉంది. కానీ మన జీవనానికి ఆధారమైన, ప్రాణాత్మ శరీరాలకు ఆధారమైన దేవునితో గడపడానికి మనం సమయం కేటాయించలేకపోవడం నిజంగా మన ఆత్మీయ జీవితంలో ఒక గొప్ప లోటు.